డిస్క్లైమర్ వేసుకో అమ్మా. ఆగండి ఆగండి. ఎందుకు? మీరందరూ కూడా తమ్నెల్ చూసి వీడేంటి విదన్నారు విద రాజాసాబ్ సినిమానే రోస్ట్ చేస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. అంతకు ముందు మీ అందరికి ఒక విజ్ఞప్తి. నేను ప్రభాస్ అన్నని గాని ప్రభాస్ అన్న యాక్టింగ్ ని గాని రోస్ట్ చేయను. నాకు కూడా ప్రభాస్ అన్న అంటే చాలా ఇష్టం. నేను ఒక గాన్ని రోస్ట్ చేయబోతున్నా. ఇంతకీ ఎవరా మహానుభావుడు? నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. వీడు రాజాసాబ్ సినిమాని చేసిన రాడు వీరుడు. దీనికి డైరెక్షన్ రాదు, యాక్టింగ్ రాదు, రైటింగ్ రాదు. మరెందుకురా నీకు? వీడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్నతో ఒక లౌడా లాంటి సినిమా తీసిండు. ఏం మాట్లాడుతున్నావురా? ఏ విత్ ప్రూఫ్స్ తో చెప్తున్నాను భయ్య. సినిమా బడ్జెట్ 400 crores. సినిమా ఫస్ట్ వీక్ లో కలెక్ట్ చేసింది 170 crores. ఆ మాత్రమైన మనీ కలెక్ట్ చేసిందంటే అది ప్రభాస్ అన్న వల్లనే. నువ్వు ఎప్పుడైనా సిటీలో కూడా తెలియదురా, కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు. భయపడతావు? దుబాయ్లో చూస్తున్నాను. బాయ్ బోల్తే ముజే సలాం కర్తే. వీనికి ఉచ్చాక కదా, అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక మాట అన్నాడు. ఏమిటది? డిసప్పాయింట్ చేసావు మారుతే అంటే కొన్నాపూర్లో నా అల్లు ఉంటది, వచ్చి నా బుద్ధదేందండి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఈ వీడియోలో సినిమా ఫ్లాప్ అవడానికి రీజన్స్ ఏందో ఒక్కసారి చూద్దాం. వీడు సినిమా అనుకున్నాడో లేదంటే కెమిస్ట్రీ ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ అనుకున్నాడో గానీ సినిమాని మొత్తం కొంతమంది అనొచ్చు కొత్తగా ట్రై చేసి సక్సెస్ అయితే ఎవ్వరేమనుకోకుండా ఫ్లాప్ అయింది కదా అందుకే నువ్వు బాగానే ఎక్స్ట్రా తింటున్నావు భయ్యా. ఫ్లాప్ హిట్ మ్యాటర్ కాదు. ఏంటి మమ్మీ ఎవడీడు? సినిమా అన్నాక లాజిక్ ఉండాలి, అందరికి హిట్ కావాలి. రామచంద్ర ఈడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇప్పుడు ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కోసమే తీయలేదు కదా. పాయింటే. ఏ హారర్ సినిమాలోనైనా దయ్యం కన్నా దయ్యం ఇల్లుకే ఎక్కువ హైప్ ఇస్తారు. కానీ ఈ సినిమాలో దయ్యం ఇల్లుని ఓయోరం చేసిండు. ఆడికి ఎవరు ఎందుకు వస్తున్నారో ఎందుకు పోతున్నారో అర్థమే కావట్లేదు. 3 హీరోయిన్లు పెట్టిన దగ్గర బోసుడికి 3 హీరోయిన్లు ఒక దగ్గర లేకపోతే కిక్ ఎలా వస్తుంది? బోసుడికి ఉచ్చాప్కో వీనికి ఏం పని చేద్దాం. అయితే వెళ్ళి ప్రభాస్ ది శంకరాకు అప్పుడు కిక్ వస్తుంది. దయ్యం అన్నాక ఏం చేస్తుంది? అందరినీ దారుణంగా చంపేస్తుంది. కానీ ఇందులో వాడిని చూసినప్పుడల్లా ప్రభాస్ ఏదో వర్చువల్ కాల్లో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇంతలో సహనా పాట వచ్చింది. ఇప్పటికే తమనన్న రాక్షసుడు సినిమాలోని క్రిస్టఫర్ బీజం ని, హనుమాన్ కైన్ గణిత బీజం ని నాకేసిండు. అంటే అది చూడండి. దీని ఒరిజినల్ బాండ్రా. ఒక్కదానికే దీని ఒరిజినల్ బాండ్రా. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. అయన్నొద్దు, పాయింట్కి రా. పోనీ ప్రభాస్ డాన్స్ తోనైనా సరిపెట్టుకుందామంటే నీ గెటప్ ఏందిరా? ఒరే మాకు తెలుసు. ఏమిటది? ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? కానీ మరీ ఇలా జోకర్ చేసిండేంద్రా. ఈ కళాకాండం చూసాక ఆ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు అని చూసా. ఈ మహాతల్లి బ్రెయిన్ నెత్తిలో పెట్టుకొని చేసిందో లేదా ఇంకెక్కడ పెట్టుకొని చేసిందో గానీ మొత్తం సర్వనాశనం చేసింది. అసలు దీన్ని కాదురా నిన్న ఫస్ట్. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. ఇంత చూసాక ఈ రాడ్ వీరుడు ఇంతకుముందు ఇంకేమన్నా రాడ్స్ దింపాడా అని చూసా. వీడు టోటల్ గా 27 మూవీస్ తీసిండు. అందులో 7 సినిమాలు తప్ప మిగతా అన్ని రాడులే. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. ఇంకా ఈ లౌడేగాడు నాగార్జున, బాలయ్య, వెంకటేష్, చిరంజీవి, కమల్ హాసన్ వీళ్ళందరితో కలిసి పంచతంత్రం అని ఒక సినిమా తీస్తాడంట.
వీళ్ళ ఆడియన్స్ అందరు ఎక్కువ 40s 50s ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు. వీళ్ళని పెట్టి హిప్నోటిజం అనదర్ యూనివర్స్ అని చెప్పి సినిమా తీస్తే అయిపోయింది బతికి అయిపోయింది నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. మీరు ఈ వీడియోని చూసి జోక్గా తీసుకుంటే నో ప్రాబ్లం, అలా అయితే హ్యాపీనే. కానీ సీరియస్గా తీసుకుంటే నేనేం చేయలేను ఇక.